హాయ్ అండి. అందరికీ నమస్తే. ముందుగా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. తరువాత మన ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఈరోజు నేను అవుట్‌డోర్‌లో స్నానం చేయడానికి షవర్ తయారు చేయబోతున్నానండి. అది ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను. చూడండి. ముందుగా ఫైనల్ లుక్ ఏ విధంగా ఉందో చూద్దాం. షవర్ చూడండి. చాలా బాగుంది కదా చూడడానికి అవుట్‌డోర్‌లో షవర్. మా పిల్లలు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. చాలా బాగుందన్నారు. మీకు కూడా నచ్చితే వీడియో లాంగ్ వరకు చూడండి. డీటెయిల్గా మీకు చెప్పడం జరిగింది. మనకి కావాల్సిన వస్తువులండి 3/4 సైజ్ అండి. యూపీవీసీ పైప్ ఒకటి తీసుకున్నాను. వాటర్ లైన్ పైప్ ఇది. ఒక డమ్మీ ఒకటి తీసుకున్నానండి. 4 లీటర్ల డబ్బా ఒకటి తీసుకున్నాను. పెయింటింగ్ డబ్బా. చూడండి గమ్మండి ఇది. ఇది జాయింట్ చేయడానికి గమ్మండి ఇది. సిపివిసి గమ్ ఇది. చూడండి ఫస్ట్ మార్కింగ్ ఇలా చేసుకుందామని మిడిల్లో వచ్చేలాగా. మిడిల్లో హోల్ చేసుకోవాలి. గమ్ము తీసుకొని దీనికి మనం అప్లై చేసుకుందామండి. డబ్బాక సరిపడే మొక్కను తీసుకున్న సైజ్ చూడండి. ఇదిగోండి డబ్బా. పైకి వచ్చే విధంగా చిన్న మొక్క తీసుకున్నాను. ఇప్పుడు గమ్ము అప్లై చేస్తున్నాను చూడండి. చూడండి డమ్మీ ఈ విధంగా వేసుకున్నాను. అంటే వాటర్ కిందకి పోకుండా కింద డమ్మీ క్లోజ్ చేసుకున్నాను ఈ విధంగా. ఈ విధంగా చిన్న హోల్ చేసుకోవాలి. ఇందులో సిమెంట్ పోసుకోవాలండి. నేను సిమెంటు ఇసుక 2 సమభాగాల్లో తీసుకొని 2 మిక్సింగ్ బాగా చేశాను. చూడండి ఈ విధంగా మిక్సింగ్ చేసి దాన్ని డబ్బాలో ఈ విధంగా పోసుకున్నాను. మిడిల్లో ఒక పైప్ పెట్టి చూడండి గ్యాప్ లేకుండా ఫిలప్ చేశాను. అంటే మనం సిమెంట్ ఎందుకు వాడుతున్నామంటే కింద బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం గట్టిగా ఉంటుందని సిమెంట్ వాడడం జరుగుతుంది. ఈ విధంగా ఫిలప్ చేసుకోవాలి. ఇలా ఫిలప్ చేసి ఒక రోజంతా ఉంచాలి. అప్పుడు గట్టిగా తయారవుతుంది. చూడండి ఒక రోజు తర్వాత తీసినది చూడండి చాలా గట్టిగా అయింది సిమెంట్. చూస్తున్నారు కదా. ఇప్పుడు గమ్ అప్లై చేస్తున్నాను చూడండి. మిడిల్లో ఒక బ్రాస్ టీ బెండ్ ఒకటి తీసుకోవాలి. టీ బెండ్కి కూడా మనం గమ్ అప్లై చేసుకోవాలి. లోపల మిడిల్లో ఇది సెట్ చేసుకోవాలి. దీని నుండే మనకి వాటర్ లోపలికి వెళ్తుందండి. చూడండి బాగా నీట్గా సెట్ చేసుకోవాలి. దీన్నే బ్రాస్ టీ బెండ్ అంటారు. చూడండి మనకి సరిపడేంత మొక్క తీసుకున్నాను నేను హైట్. దీన్ని గమ్ రాసి మిడిల్లో సెట్ చేయాలి. టీ బెండ్కి గమ్ రాసుకుందాం ఫస్ట్. లోపల ఈ విధంగా రాసుకోవాలండి. తర్వాత పైపుకి కూడా మనం గమ్ రాసుకోవాలి. గమ్ రాసుకొని మిడిల్లో సెట్ చేయాలి. చూడండి అంటే రెండాటికి గమ్ రాస్తే మనకి వాటర్ లీకేజ్ రాదు. గట్టిగా పట్టుకొని ఉంటుంది పైపు. ఎటువంటి లీకేజ్ ప్రాబ్లం ఉండదు. చేసే పని పర్ఫెక్ట్గా చేయాలి లీకేజ్ లేకుండా. చూడండి ఈ విధంగా చేసుకోవాలి.
ఈ ఎలబెండ్ ఒకటి తీసుకున్నాను చూడండి. బ్రాస్ ఎలబెండ్ ఇది లోపల థ్రెడ్ ఉంటుందండి చూడండి. దీన్ని కూడా మనం పైన గమ్ అప్లై చేద్దాం. ఒక టెప్లర్ టేప్ తీసుకున్నానండి. ఇది వాటర్ లీకేజ్ లేకుండా చేస్తుంది. ఇది టెప్లర్ టేపు చూడండి. ఒక సవర్ ఒకటి తీసుకున్నాను. ముందుగా దీనికి టెప్లర్ టేప్ చుట్టుకుందాం వాటర్ లీకేజ్ లేకుండా. ఈ విధంగా చుట్టుకోవాలి. చూడండి ఇప్పుడు లాస్ట్లో షవర్ బిగిస్తున్నాను పైన ఎల్బెండ్కి. ఈ విధంగా బిగించుకోవాలండి. ఇది మా పాప కోసం నేను చేస్తున్నాను. మా పాప చేయమందండి. పిల్లలు సరదా పడతారు కదా, ఇలాంటి షవరు స్నానం చేయడానికి చాలా ఇష్టపడతారు. చూడండి బాగుంది కదా. డమ్మీ కూడా తీసుకున్నానండి టీ బండికి మనకు అటాచ్ చేయడానికి. ఇది ఫస్ట్ ఇది ఎలా కోసుకోవాలండి. సూప్ ఎక్కిస్తాం కదా, ఇదిగోండి ఈ విధంగా కోసుకున్నాను డమ్మీ. అంటే ఇందులో వాటర్ లోపలికి వెళ్తుంది కదా సూప్ పెట్టినప్పుడు. చూడండి ఈ డమ్మీ సూప్లో ఎక్కించుకోవాలి. ఈ విధంగా అలాగా మనం గమ్ము అప్లై చేసుకుందాం. అంటే మనకి లీకేజ్ లేకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా లోపలికి డమ్మీ ఎక్కించాను సూప్లోకి. టైట్గా ఉంచుకోండి, లీకేజ్ లేకుండా మనకి టైట్గా ఎక్కించాను. టెప్లన్ టేపు నీట్గా చుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా చుట్టుకొని అప్పుడు మనం టీ బెండ్లోకి ఎక్కించుకోవాలి. చూడండి డమ్మీ టీ బెండ్లో ఈ విధంగా టైట్గా ఎక్కించుకోవాలి, లూజ్ లేకుండా. ఎందువల్ల అంటే ఎక్కడి నుంచే వాటర్ లోపలికి వెళ్తుంది, అందువల్ల టైట్గా బిగించుకోవాలి. ఇప్పుడు సూప్ని ట్యాప్కి కనెక్షన్ కలుపుకుందాం. చూడండి అవుట్డోర్లో షవర్ బాగుంది కదా స్నానం చేయడానికి. బయట చాలా ఫ్రీగా ఉంటుంది, గాలి కూడా బాగా వేస్తుంది. గదిలో కన్నా బయట చాలా బాగుంటుంది. చూడండి చాలా బాగుంది కదా చూడడానికి, న్యాచురల్గా ఉంటుంది. మా పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు చూడండి.